అక్కడి నుంచి మామూలుగా వీడియో పెడతాడు. ఎవరు? జనార్దనం. ఏమని పెడతాడు? ఇందులో జయచంద్రారెడ్డికి కానీ, లోకేష్ నాయుడికి కానీ, లేదా నారా చంద్రబాబు నాయుడికి కానీ ఏ తెలుగుదేశం వాళ్ళకి సంబంధం లేదు, నేనే చేశాను, నేను వచ్చి చెప్తాను మొత్తం అంతా అని చెప్తాడు. ఆఫ్రికా నుంచి పంపిస్తాడంట వీడియో. చూడండి, పత్తిత్తు, జనార్దన పత్తిత్తు. అది అయిపోయాక ఆయన ఒక్కడికి రెడ్ కార్నర్ నోటీస్ ఎవరు? జయచంద్రారెడ్డికి రెడ్ కార్నర్ నోటీస్ లేదు, ఆ నాయుడికి లేదు, సురేంద్ర నాయుడికి నోటీస్ లేదు, ఈ జనార్దనకి నోటీస్ లేదు. అసలు సోషల్ మీడియాలో తపాసి కేసుకి మామూలుగా రెడ్ కార్నర్ నోటీస్ పారని వెళ్ళిపోతారని మా వాళ్ళందరికీ, వైసీపీ చిన్న చిన్న కార్యకర్తలకి. మావాడికి మామూలుగా కారు కూడా ఉండదు, మోటార్ సైకిల్ మీద తిరుగుతుంటాడు, సైకిల్ మీద తిరుగుతుంటే వాడికి రెడ్ కార్నర్ నోటీస్ ఇచ్చేస్తుంటారు. ఏంటంటే అల్లరి, వైసీపీని అల్లరి చేయాలి. మరి వీళ్ళకి ఎవరా రెడ్ కార్నర్ నోటీసు? జాగ్రత్తగా సాధారణంగా ఏమవుతుందంటే సినిమా వాళ్ళు చిరంజీవి గారు, మహేష్ బాబు గారు, ప్రభాస్ గారు, మన రాజమౌళి గారు, వీళ్ళందరూ వచ్చినప్పుడు కూడా మా ప్రభుత్వం అటాక్ చేసింది. అక్కడ ఎస్కార్ట్లు స్టేషన్ అంటే ఎయిర్పోర్ట్ బయట నుంచుని ఆ రాగానే బొకే ఇచ్చి రండి సార్ రండి అని అక్కడి నుంచి ఎక్కించుకుని సీఎం క్యాంప్ ఆఫీస్ తీసుకొచ్చాం. అదే మోడల్లో ఏదో పెళ్లికి వస్తే రిసీవ్ చేసుకున్నట్టుగా సార్ బొంబాయి నుంచి, జనార్దన్ సార్ బొంబాయి నుంచి, అదే ఆఫ్రికా నుంచి బొంబాయి వస్తారు, బొంబాయి నుంచి మళ్ళీ ఫోన్ అక్కడ ఎయిర్పోర్ట్లో పెట్టేసేసి అక్కడి నుంచి బొంబాయి నుంచి బెజవాడ ఫ్లైట్ ఎక్కుతారు. బెజవాడ ఫ్లైట్ ఎక్కి ఆయన సూట్ కేసు మామూలుగా ఏదో గోవానా మామూలుగా మారిషస్ వెళ్ళి సరదాగా ఎంజాయ్ చేసి వచ్చినట్టుగా సూట్ కేసు తోసుకుంటూ వస్తుంటే లోపల పోలీసు ఉంటారు, రన్వే మీద పోలీసు ఉంటారు, లాంజ్ మొదట్లో అయితే ఎరైవల్లో మొదట్లో పోలీసులు ఉంటారు, ఎరైవల్ బయట పోలీసులు ఉంటారు. ఎవడో అసలు అతను ఏం మాట్లాడరు. అతను మామూలుగా పెళ్లికి వచ్చినట్టు వస్తాడు, బయట సూట్ కేసు అందుకుంటారు. బయట రాగానే మామూలుగా ఇక్కడ రిసెప్షన్ వాళ్ళు అట్లా రిసెప్షన్ కమిటీ గబాన సూట్ కేసు తీసుకుని సార్ని రెండు సార్ అని మెల్ల కారు ఎక్కించుకెళ్తారు. సిగ్గేయట్లేదా అని అడుగుతున్నాను. మీ ప్రభుత్వం, మీరు నిజంగా నిజాయితీ గలవాళ్ళే అయితే మీ ప్రభుత్వాన్ని ఈ రకంగా మొలకల చెరువులో ఇక్కడ ఫ్యాక్టరీ పెట్టి మీ తప్పుడు ఆలోచనల ప్రకారం జోగి రమేషో లేకపోతే వైసీపీ వాళ్ళో ఈ ఫ్యాక్టరీని పెట్టించైతే ఆయన ఏం చేయాలి? మీరు రెడ్ కార్నర్ నోటీస్ ఇవ్వాలి. అవసరమైతే ఇక్కడ మన పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ నాయుడు గారు, చంద్రబాబు నాయుడు తిరిగే హెలికాప్టర్ లేకపోతే విమానం వేసుకుని ఆఫ్రికా వెళ్ళిపోవాలి. పైన కింద మనమే కదా. రోజు మీ అబ్బాయి లోకేష్ నాయుడు గారు, మోడీ గారు వాళ్ళు, అమిత్ షా గారు వాళ్ళు కూర్చుంటున్నాడు వెళ్ళి ఢిల్లీ వెళ్ళి. ఇక్కడి నుంచి మీకు విమానం ఉందిగా, రోజు మీరు తిరిగేది, విమానం వేసుకుని ఆఫ్రికా వెళ్ళిపోవచ్చుగా. వెళ్ళిపోయి పట్టుకొచ్చి లాండికే ఏంట్రా మీరు జోగి రమేష్తో కలిసి రాజకీయాల్ మమ్మల్ని ఎంత అల్లరి చేస్తావా అని బాదుకుంటే తీసుకురావాలి కదా. లేదు, రెడ్ కార్నర్ నోటీస్ లేదు. విమానం ఖాళీగానే ఉంది గన్నవరంలో, దాన్ని వేసుకెళ్ళరు, దాన్ని ముట్టుకోరు. ఆయన దిగి బొంబాయి, కానీ బొంబాయి వెళ్తారా? బొంబాయి వెళ్ళరు. అంటే వీళ్ళకి బాగా నమ్మకం. బొంబాయి దిగి సారు గన్నవరం వేసుకుని, గన్నవరం విమానం వేసుకుని గన్నవరం వచ్చి వీళ్ళ దగ్గరికే వస్తాడు. ఎంత మ్యాచ్ ఫిక్సింగ్ డ్రామా, ఎంత పెద్ద డ్రామా కదలుతారు. అక్కడి నుంచి ఎల్లంగానే ఏం చెప్తాడు? నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ నుంచే చేస్తున్నా వ్యాపారం అంతా అని చెప్తాడు ఫస్ట్ స్టేట్మెంట్. అది అయిపోద్ది. అంటే ఏం జరిగి ఉంటుంది? మామూలుగా అక్కడి నుంచి స్క్రీన్ ప్లే రాగానే అరే మనోడు వస్తున్నాడు కానీ మా పార్ట్నరు ఇది మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్నట్టుగా చుట్టేసేయండి వాళ్ళకంటే, వీళ్ళకేమో పోలీసులకేమో పీకుతున్నట్టుంది. మరి ఇంత పచ్చి పాపంగా మనం ఎక్కడ చేస్తాం రా బాబు? ఏదో పోస్టింగ్ల కోసం ఏడుస్తున్నాం కానీ ఎంత దుర్మార్గంగా చేయిస్తాం, అవుద్దా అని పీకులాట్లు ఉన్నట్టుంది ఆ ఇన్వెస్టిగేషన్ చేసిన వాళ్ళకి. ఏం చేశారు? మరీ బాగోదన్నట్టుగా వైసీపీ టైం నుంచే నేను చేస్తున్నానని వీడియో చేయించారు, బయటకు వదిలేశారు, ఛార్జ్ షీట్ కొట్టేశారు, పెట్టేశారు. ఏమని? నేను 2020 నుంచి చేసుకుంటూ వస్తున్నాను, అప్పటి నుంచే సోగా మొదలెట్టాను. ముందు గోవా నుంచి తెచ్చి ఇందులో సీసాల్లో క్యాన్లో పోసుకుని కలిపాను. బాగా వ్యాపారం సాగిన తర్వాత నేనే తయారీ మొదలెట్టాను.
అని చెప్పి అక్కడి వరకు చెప్పాడు. అంటే ఏంటి, ఆ పోలీసు వాళ్ళు మరీ ఎంత పచ్చి పాపం మనం చేయలేరా బాబు, సరే వీడితో ఇక్కడ దాకా చెప్పిద్దామని చెప్పించారు. పైనుంచి మామూలుగా మంచి ముతక భాష వాడినట్టున్నారు. మీకు పోస్టింగ్ ఇచ్చింది ఇందుకేనా అని చెప్పింది ఆఫీసర్లను. వెంటనే మళ్ళీ మార్చేసేసి ఇది జోగి రమేష్ నన్ను చెప్పాడు, పిలిచాడు అయ్యి అని చెప్పిన ఒక స్టోరీ. అంటే జనం నవ్వుకుంటారు, సిగ్గు కూడా వేయకుండా కథలుగా అంటే మార్చి 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 ముందు తూచి తర్వాత మళ్ళీ మళ్ళీ తూచి ఏం పోయే కాలం ఇదంట. ఎవడన్నా నమ్ముతాడా అసలు? ఎవడన్నా నమ్ముతాడా? మాదేం గవర్నమెంట్ లేదు, మాది 11 సీట్లు అనే రోజు మీరు మాట్లాడతారు. జగన్మోహన్ రెడ్డి గారేమో పులివెందులు ఎమ్మెల్యే అంటారు. అసలు ఇతనికి సెక్యూరిటీ ఎందుకు? ఇతనికి దగ్గరికి జనం ఎవడొస్తాడు? అంతా కిరాయికి తెచ్చుకుంటున్నారు డబ్బు జనాలని అని చెప్పి మీరు మాట్లాడతారు.